హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తేజ్‌ని. మన ఛానల్ గనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టాపిక్స్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇక ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ నిజంగా చాలా బాధాకరమైన విషయమే. ఏంటంటే మంచి సింగర్ తను ఎన్నో ఎన్నో మంచి మంచి సాంగ్స్ ఎంచుకొని తన మంచి వాయిస్‌తో మన అందరి ముందుకి చాలా మంచి సాంగ్స్‌తో వచ్చినటువంటి కల్పన గారు ఇవాళ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేసుకుంటూ అలా ఉండడం మనమైతే చూస్తూనే ఉన్నాము. గత 3 డేస్ నుంచి మనం వింటూనే ఉన్నాము. ఇలాంటి సిట్యుయేషన్ ఆవిడకి ఎందుకు కలిగింది, ఏంటి అనే దాని గురించి మనం పర్సనల్‌గా ఆవిడ లైఫ్ గురించి మనం మాట్లాడకూడదు. కానీ ఒక మంచి సింగర్‌గా ఆవిడ సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి ఆవిడ గురించి అయితే మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. నార్మల్‌గా అయితే ఎవరం కూడాను ఒకరి లైఫ్‌లో పోయి మనం మాట్లాడాలి అని అనుకోవడం చాలా తప్పండి. కాకపోతే ఏవైతే ఆ న్యూసెన్స్‌గా మారి ఒకలాంటి ఇంప్రెషన్‌కి గురి చేస్తున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాను. సో ఎనీవేస్ ఇవాళ మనం కల్పన గారి గురించి మనం 'బిగ్ బాస్‌లో' కూడా ఆవిడ ఎలా ఉంటారు, ఏంటి ఆవిడ బిహేవియర్ ఏంటి అనేది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఆవిడ కరాఖండిగా మాట్లాడేటటువంటి వ్యక్తి, అది మన అందరికీ తెలిసిన విషయమే. పక్కన పెట్టేస్తే ఇవాళ ఆవిడ పర్సనల్ లైఫ్‌లో జరిగినటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నామంటే ఆవిడ ఎంతో మంచి గొప్ప సింగరు. అట్లాంటి ఆవిడ గురించి ఇవాళ మనం హాస్పిటల్స్‌లో ఆ విజువల్స్ అయితే చూస్తున్నాము. ఆవిడ ఫొటోస్ చూస్తున్నాము. నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మనకు అనవసరం నిజంగా చెప్పాలంటే. కాకపోతే ఆవిడ ఒక సింగర్ కాబట్టి ఆవిడ గురించి ఇవాళ మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆవిడ అలా అయినారు, ఎందుకు అలా అవ్వాల్సొచ్చింది, అలా అనేది మనకి క్లారిటీగా ఏ విషయం ఎవ్వరికీ తెలియదు. తెలియకుండానే చాలామంది ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. లేదంటే కొన్ని ప్రాబ్లమ్స్ వలన ఈ విధంగా ఫేస్ చేయాల్సి వచ్చింది. లేదంటే వాళ్ళ కూతురు గురించి ఇలా చేసుకోవడానికి ఆవిడ ప్రయత్నం చేశారు. లేదంటే వాళ్ళ హస్బెండ్ ఈ విధంగా చేశారు. దాని వలన ఈవిడ మానసికంగా కృంగి ఈ విధంగా చేసుకోవాల్సి వచ్చింది. ఇది ఆల్రెడీ ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం జరుగుతుంది అనేది చాలామంది, నిజంగా చెప్పాలంటే చాలామంది సోషల్ మీడియాలో వాయిస్ అనేది ఇస్తూ ఉన్నారు. నిజంగా అది కరెక్ట్ కాదండి. ఆవిడ ఉండేటటువంటి మానసిక పరిస్థితి ఏంటి అని తెలుసుకొని ఆవిడ డిశ్చార్జ్ అయిన తర్వాత వచ్చి ఆవిడతో మాట్లాడి కన్సల్ట్ చేసి ఆవిడ కొంచెం కోలుకున్న తర్వాత విషయం ఏంటి అనేది బయట ఆవిడ మీడియా ముందు ఏదన్నా చెప్పుకోవాలి అని అనుకుంటే తప్ప మీరు ఇట్లాంటి మీకు తెలియని థంబ్నెయిల్స్ వేసేసి ఆవిడ ఇమేజ్ వేసేసి పక్కన నిజంగా ఎంత మంచి సింగరు, ఆవిడ ఎలా బయటికి ప్రజెంటేషన్ చేసుకుంటారు ఏంటి అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే. అలాంటిది హాస్పిటల్లో ఉండేటటువంటి విజువల్స్ ఫొటోస్ని తీసుకొచ్చి థంబ్నెయిల్స్లో మెయిన్గా అంటే ఆ ఇమేజ్ చూస్తే మన ఛానల్ ఓపెన్ చేసి చూస్తారు అనేటటువంటి ఆ ఒక్క ఉద్దేశంతో అలాంటి ఫొటోస్ పాపం ఆవిడ ఉండేటటువంటి ఆ ఇమేజ్ని తీసుకొని వచ్చి థంబ్నెయిల్స్ పైన వేయడం అనేది నిజంగా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నా అభిప్రాయం అయితే నేను తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఎంతవరకు మనం ముందుకు తీసుకువెళ్ళాలి అన్న దానిపైనే దృష్టి చేయండి. కానీ నార్మల్గా ఇంకా ఆవిడ ఫొటోస్ అయితే ఉన్నాయి. నార్మల్గా మంచి మంచి ఇమేజెస్లో ఉండేవి కూడా మనం వేసుకున్నా కూడా మన ఛానల్ ఓపెన్ చేసి చూస్తారు నచ్చితే కనుక. అండ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నచ్చితే కూడా మన ఛానల్ అనేది ఓపెన్ చేసి చూస్తారు. అందులో ఈ యొక్క టాపిక్ గురించి కూడా ఉంటుంది. ప్రత్యేకించి మనం కల్పన గారి ఇమేజ్ అనేది అలా వేసి అంటే ఫోటో వేస్తే తప్ప అని అంటారా? అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే తప్ప అంటే నేను ప్రత్యేకించి నేను చెప్పను. ఎందుకంటే ఆవిడ ఆ సిచ్యువేషన్లో ఉండడం, ట్రీట్మెంట్ తీసుకుంటా ఆ ఇమేజెస్ అనేది కొంతవరకు బయటకు రావడం అనేది కరెక్టే. కానీ ఆ ఇమేజెస్ని మీరు థంబ్నెయిల్స్లో పెట్టుకొని చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయము. అండ్ అలానే వాళ్ళకి ఇంట్లో ఎన్నో విషయాలు, ఎన్నో సిచ్యువేషన్స్, ఎన్నో మనసుకి ఆవిడకి ఎన్నో ఇబ్బంది కలిగినటువంటి విషయాలన్నీ కూడా ఆవిడ నోటితో ఆవిడ బయట కూర్చొని మాట్లాడితే అది కరెక్ట్ అనేది మనం అప్పుడు నిర్ణయం తీసుకొని మనం మాట్లాడాల్సి ఉంటుంది. కానీ ఇలాంటివన్నీ కూడా తెలియకుండానే మీరు గొడవల వల్ల, కూతురు వల్ల, హస్బెండ్ వల్ల, ఇంట్లో ప్రెషర్ వల్ల, లేదంటే వర్క్ లేదని, లేదంటే మంచి మంచి మూవీస్లో సాంగ్స్ ఇవ్వలేదని,
వినేదానికి చాలా కంపరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ మంచి మంచి సాంగ్స్‌ని మన ముందుకి తీసుకొనొచ్చారు. మంచి మంచి సాంగ్స్‌ని ఆమె పాడిన పాటలు ఎన్నో మనకి నచ్చి ఉంటాయి. అవన్నీ కూడా మనం పాడుకుంటూనే ఉంటాము. ఎన్నో మంచి మంచి సాంగ్స్ పాడారు. అట్లాంటివి ఆవిడ ఇంకెన్నో మరిన్ని కోలుకొని త్వరగా మంచిగా ఆరోగ్యంగా బయటికి రావాలని త్వరలోనే మంచిగా బయటికి రావాలని మనస్ఫూర్తిగా అయితే మన ఛానల్ నుంచి ప్రత్యేకంగా నేను మన ఛానల్ నుంచి నేను కోరుకుంటున్నాను. త్వరలో ఆవిడ కోలుకొని బయటికి రావాలి. మంచి మంచి సాంగ్స్తో మన ముందుకు రావాలి. ఆవిడ పర్సనల్ విషయం ఏదైనప్పటికీ ఎవరు సోషల్ మీడియాలో అయితే మీరు మీకు తెలిసింది మీకు తోచింది మీరు మాట్లాడాలి అని అనుకున్నది మాత్రం దయచేసి లేనిది ఉన్నట్లుగా బిహేవ్ చేసి లేనిది ఉన్నట్లుగా మీరు క్రియేట్ చేసి మీరు సోషల్ మీడియాలో అయితే దయచేసి వదలకండి. ఎందుకంటే వాళ్ళకు ఉండేవి ఎన్నో ఉంటాయి. వాళ్ళు అక్కడి దాకా ఆ స్టేజ్ దాకా వచ్చారంటే వాళ్ళు వెనక నుంచి ఎంత వాళ్ళ కష్టం అనేది ఉంటుందో ఒక్క ఈ యొక్క విషయంతోనే వాళ్ళ ఇమేజ్ని మీరు చేయకుండా వాళ్ళ పరిస్థితుల్ని ఎలా అక్కడ దాకా తీసుకొచ్చే అనేది మాత్రం గుర్తుంచుకొని ఆవిడకి ఎందుకు ఈ విధంగా అయింది, త్వరలోనే ఆవిడ కోలుకొని మీడియా ముందుకు రావాలి, దేనివల్ల ఇలా జరిగింది, బై మిస్టేక్ అయ్యి ఆవిడ అలా వేసుకున్నారా ఏంటి అనేది ఆవిడ నోటితోనే విని మనం మాట్లాడాలి. కానీ మనం అనవసరంగా ఏది కూడా తెలుసుకోకుండా మనం మాట్లాడకూడదు, మీడియా ముందుకు రాకూడదు అనేది నా యొక్క ఉద్దేశం అండి. ప్లీజ్ దయచేసి క్లియర్గా మీకు విషయం అర్థమైతేనే ఏదైనా సరే మీరు వైరల్ అవ్వాలని అప్పటికప్పుడే మీరు ఇమేజెస్ వేసేసుకుంటూ మీ ఇష్టానికి మాట్లాడుకుంటూ మీ ఇష్టానికి మీరు ఛానల్స్లో మీరు అలా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళకుండా మీ ఛానల్ అనేది సక్సెస్ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా మంచి కంటెంట్తో రండి. ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి మంచి మనకు తోచింది మనం కొంతైనా మనం చెప్పగలగాలి. కానీ లేని ఉన్నట్టుగా మనం ప్రచారం చేసేటటువంటి ప్రయత్నాలు మాత్రం దయచేసి చేయకండి. ఆల్రెడీ వాళ్ళ కూతురు ఎవరైతే వచ్చారో హాస్పిటల్ దగ్గర వాళ్ళ హస్బెండ్ కానివ్వండి వాళ్ళ కూతురు కానివ్వండి కూర్చొని మాట్లాడడం అయితే జరిగింది. ఆల్రెడీ పోలీసులు అంతా విచారణ అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి తెలియని వార్తలను మాత్రం తెలియని న్యూస్ని మాత్రం దయచేసి మీరు క్రియేట్ చేసుకొని లేనిది ఉన్నట్లుగా మాట్లాడకూడదు అనేది నా యొక్క ప్రత్యేకమైన రిక్వెస్ట్. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఛానల్స్కి కూడాను. ఆవిడ మంచి సింగరు, ఆవిడ వాళ్ళ కూతురికి మంచి తల్లికి తగ్గట్టుగా మంచి స్థాయిలో మంచిగా చదువుకుంటున్నటువంటి బిడ్డ ఉందని మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. కాబట్టి దయచేసి ఇలాంటివన్నీ కూడా మీరు మాట్లాడకుండా ఎంత వీలైనంత వరకు మీరు జనాలకి చూపించాలి అనుకుంటే కన్ఫామ్గా మీకు విషయం తెలిసిన తర్వాతనే ఆ కంటెంట్ మీద మీరు మాట్లాడండి. నేను ఆల్రెడీ చూస్తూనే ఉన్నాను కొన్ని ఛానల్స్ కూడా నిజంగా చాలా ఈ విధంగా అంటే వాళ్ళని త్వరలో ఆవిడ బాగా డిశ్చార్జ్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీకి ఆవిడ దగ్గరలో అందరూ కూతురు హస్బెండ్ కల్పన గారు అందరూ కలిసి హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీ అంతా లీడ్ చేయాలని ఆవిడ ఎంతో నిజం చెప్పాలంటే ఎంతో స్ట్రాంగ్ లేడీ ఆవిడ. నిజంగా ఎలా అంటే ఆవిడ ఏదన్నా ఉంది అని అంటే కరెక్ట్గా ఇది ఇలా కాదు ఇలా అని అనేటటువంటి మనస్తత్వం అనమాట. కొంతమంది మొహమాట పడతారు, ఆవిడ మాత్రం అలా కాకుండా ఇది కాదు ఇది రైట్ అని అంటే అంత గట్స్ ఉండేటటువంటి మనిషి అనమాట ఆవిడ. సో ఆవిడ గురించి తప్పుగా మాత్రం దయచేసి మాట్లాడకండి. తెలిస్తేనే మీకు ఎంతవరకు తెలుసు అందులో ఎంతవరకు కరెక్ట్గా ఉంది అనేది తెలుసుకుంటేనే మీరు క్లియర్గా థంబ్నెయిల్స్ పెట్టండి, లేదంటే ఆవిడ గురించి మీరు మాట్లాడండి. కానీ ఏదేమైనప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మాత్రం దయచేసి మీరు సోషల్ మీడియాలో పెట్టకుండా ఆవిడ త్వరలోనే కోలుకోవాలని మన ఛానల్ తరపు నుంచి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారు. మరొక వీడియోతో మీ ముందు ఉంటుంది మీ తేజస్ని. అంతవరకు సెలవు, నమస్తే.